పూరా లోకల్. మిమ్మల్ని చూస్తుంటే మీరు ఏదో తెలియని అంటే మీ వేషాధారణ చేంజ్ అయింది. కారణం ఏంటి అంటే ఒకప్పుడు ఇలా పెద్ద జుట్టుతోటి పెద్ద గడ్డంతోటి కాషాయ వస్త్రాలు ధరించి ఉన్న వీరరాఘవరెడ్డి ఇలా మారిపోవడానికి ఈ విధంగా షార్ట్ హెయిర్ ఇలా ఫార్మల్ డ్రెస్కి మారిపోవడానికి గల కారణం ఏంటి? కాషాయం బట్టలు ఎప్పుడు కట్టుకోలేదండి. అక్కడ కాషాయం కండువ ఉంది అక్కడ. అవును. తర్వాత లాంగ్ హెయిర్ లాంగ్ జుట్టు అనేది మొన్న కనకదుర్గమ్మ కొండకెళ్ళి మొత్తం ఇచ్చేసేవాడిని, గుండు చేయించుకున్నాను. ఇంచుమించు 3 months కూడా అవదేమో అంతే. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పెరుగుతుందండి అంతే. అంటే ఏమనుకుంటారు అంటే అందరూ ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇక ఈ సనాతన ధర్మం రామరాజ్యం ఇవన్నీ వదిలేసిండేమో, వ్యాపారం ఏమైనా చేసుకుంటుండేమో, జాబ్ చేసుకుంటుండేమో, ఇవన్నీ నాకెందుకు, కేసులు అవుతున్నాయి, బెదిరింపులు వస్తున్నాయి, బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని ఈ విధంగా మారిపోయాడేమో అని సామాన్య ప్రజలు అనుకుంటున్నారు. కేసులు 2014 నుంచి నా మీద కేసులు అవుతానే ఉన్నాయండి. ఆ కేసులు భయంకరమైన కేసులు పెడతానే ఉన్నారండి. అది సహజమే. అది లేదండి రామరాజ్యం అంటే 2014 నుంచి మీకు ఎందుకు పెట్టారు మీ మీద కేసులు? అంటే సహజంగానే అండి. ముందు రామరాజ్యం అనే పదాన్ని తీసుకుంటే అక్కడ సమాధానం వచ్చేస్తుందండి. రామరాజ్యం అనగానే, లేకపోతే ఇందాక మనం సనాతన ధర్మం అలాంటి పదాలు అయితే తమరు ఉపయోగించారు కదా, అసలు ధర్మం అంటేనే రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మం పోత పోస్తే రాముడట. ఆ రాముడిని అలా ఎందుకు కీర్తిచ్చారటండి రాముడిని అంటే, ఆ రాముడు చేసిన ఘనకార్యం ఏమిటండి అంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. ఆ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ఇప్పుడు జరుగుతుందా ఈ కాలంలో అంటే? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మేం చేస్తామని న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు బాధ్యత తీసుకున్నాయండి. ఇప్పుడు ఆ న్యాయస్థానాలు పోలీస్ స్టేషన్లు ఏం చేస్తున్నాయంటే, మీ భూమినో లేకపోతే మీ ఇంటినో లేకపోతే నేను కబ్జా చేసి మీ మీద తప్పుడు కేసు వేస్తే నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తప్పుడువి, మీ దగ్గర ఉన్నాయి ఒరిజినల్ అని మీరు నిరూపించుకోవడం కోసం మీకు 40 ఏళ్ళు 50 ఏళ్ళు సమయం పడుతుందండి. ఇది సహజంగా జరిగేది. అట్లానే మర్డర్ చేసినా మానభంగం చేసినా ఆ చేసిన వాళ్ళు కానీ బాగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న, అధికారం ఉన్న, డబ్బు ఉన్న, కనీసం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వదండి. అయినా శిక్ష పడదు. శిక్ష పడినా తూతూ మంత్రంగా బయటకు తప్పించి తిరుగుతుంటారండి. పేదల మీద మాత్రమే చట్టాలు బలంగా పనిచేస్తున్నాయి, ధనవంతుల మీద ఎలాగా పనిచేయవు. కానీ మీ పిల్లలు తప్పు చేసినా, మా పిల్లలు తప్పు చేసినా, మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, తప్పు చేసిన వాడు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వాడు రక్షించబడాలి. ఇదే ధర్మం అండి, ఇదే ధర్మం. కానీ ఇప్పుడు న్యాయస్థానాలు ఆ పని చేయటం లేదు. కాబట్టి న్యాయమూర్తుల మీద 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రయోగించట్లేదు. తప్పు చేసిన నేరమూర్తుల మీద, ఈ అన్యాయమూర్తుల మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 197 CRPC ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించి జైలుకి పంపించాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ చట్టాలు ప్రయోగించి ఆ నేరమూర్తుల్ని తొలగించి జైలుకి పంపించలేదండి. దీనికోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థతో, సైన్యంతో ఏర్పడిందే రామరాజ్యం అండి.